హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. బంజారా హిల్స్, ఫిలింనగర్, జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్, బేగంపేట, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాల్లో వాన దంచి కొట్టింది. దీంతో నగరంలోని రోడ్లు, కాల్వలను తలపిస్తున్నాయి. పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణానగర్లో భారీ వరదతో బైక్లు, ఆటోలు, తోపుడు బండ్లు వరదలో కొట్టుకుపోయాయి. టోలీచౌక్, కుత్బుల్లాపూర్, పంజాగుట్ట సహా పలు లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. మరోవైపు రాష్ట్రానికి రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలున్నాయంది వాతావరణ శాఖ. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలతో పాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ జోరుగా వానలు పడతాయంది ఐఎండీ. సిటీలో వర్షాల ప్రభావం, ట్రాఫిక్ సమస్యలపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, సిటీలో రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? నగరంలో కొద్దిసేపటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి, ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో వర్షం తగ్గుముఖం పట్టినప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో ఇంకా వర్షం కురుస్తుంది. ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు కొన్ని శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా వర్షం కురిసిన పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటు మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ వంటి ప్లేసెస్లో భారీ వర్షం కురిసింది. ఇటు టోలీచౌకి, షేక్పేట్ నాలాకు సంబంధించిన రూట్లో కూడా భారీ వర్షం కురిసిన పరిస్థితి. ప్రస్తుతం మనం షేక్పేట్ నాలా నుండి టోలీచౌకి వెళ్ళే రూట్ అన్నమాట. ఎక్కడ చూసినా మొత్తము వాహనాలు పూర్తిగా కూడా నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఫ్లైఓవర్ సంబంధించి షేక్పేట్ నాలా నుండి ఆ ఫ్లైఓవర్ టువర్డ్స్ టోలీచౌకి వచ్చే ఫ్లైఓవర్, అటు ఫ్లైఓవర్ కావచ్చు, ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్స్ ఎక్కడికక్కడ కూడా వాహనాలతోటి కిక్కిచ్చిపోయిన పరిస్థితి. దాదాపు వర్షము తగ్గి ఒక 1 hour అవుతున్నప్పటికి కూడా రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరడము,
ఈ షేక్పేట్ నాగార్ నుండి టోలీ చౌకి వెళ్ళే రూట్ ఇది పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి, వాహన రాకపోకలకు సంబంధించి కాస్త స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా వాహనాలు ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. దాంతో పాటు వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపైకి వర్షపు నీరు చేరిన క్రమంలో కొంతవరకు రోడ్డు కనిపించకపోవడం కావచ్చు, అలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటర్ ఎక్కడైతే ఎక్కువగా రోడ్లపై వచ్చి చేరుతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. కానీ నగరంలో ఇప్పుడు ప్రస్తుతం మనం షేక్పేట్ నాలా నుండి టోలీ చౌక్ వెళ్లే రూట్ సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూస్తున్నాం. బంపర్ టు బంపర్ మూవ్మెంట్ ఉంది. దానికి స్లోగా వెహికల్స్ ముందుకు కదులుతున్నాయి. వెహికల్స్ ముందుకు కదిలినప్పటికీ కూడా ట్రాఫిక్ సంబంధించి మొత్తము ఈ రోడ్ మొత్తం దాదాపు మెహదీపట్నం అనుకోవచ్చు. మెహదీపట్నం నుండి పూర్తి స్థాయిలో మాసప్ ట్యాంక్ వెళ్లే రూట్, ఈ రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ చాలా స్థాయిలో మాసప్ ట్యాంక్ వెళ్లే రూట్, ఈ రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది అనేది పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ నగరంలో ఇదే సిచ్యువేషన్ ప్రస్తుతము చాలా ప్లేసెస్లో నెలకొన్నాయి. సో హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏసీపీ స్థాయి అధికారి కూడా గ్రౌండ్ లెవెల్కి రావడము, గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి అటు లోకల్లో ఉండే సిఐలు ఎస్ఐలతో ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పరిస్థితిని మానిటర్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే టీమ్స్ ఉన్నాయో వాటర్ ఎక్కడైతే వచ్చి చేరాయో వాటిని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు వాహన రాకపోకలకు అంతరాయం కలగడము, ఇబ్బందులు ఏర్పడడంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మాత్రము వర్షం పడితే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఇన్ని కావు. ఎందుకంటే ప్రతిసారి కూడా మనము చూస్తుంటాము వర్షం పడిందంటే చాలు పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తుంటాయి. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా రోడ్లపైన నిలిచిపోయి గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సాధారణంగానే సాయంత్రం వేళలా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చిక్కులు, ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ విధంగా వర్షం కురిసి ఆగిపోయింది అంటే అందరూ వర్షం కురిసిన టైంలో ఎక్కడికక్కడ ఆగిపోయి ఉంటారు. వర్షము తగ్గిన తర్వాత వాహనాలు తీసుకొని అందరూ ఒకేసారి వస్తున్న క్రమంలోనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం ఫ్లైఓవర్ మీద చూడొచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. ఫ్లైఓవర్ మొత్తం కూడా అటు గచ్చిబౌలి నుండి రాయదుర్గం, గచ్చిబౌలి నుండి వచ్చే వాహనాలకు సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ పైన షేక్పేట్ సంబంధించి ఫ్లైఓవర్ పైన నిలిచిపోయిన పరిస్థితి. సో ఇదే మనం చెప్పుకుంటున్నట్లు టోలీ చౌకి నుండి మెహదీపట్నం నుండి మాసప్ ట్యాంక్ వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా క్లియర్గా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు టోలీ చౌకి రూట్లో కొంతవరకు వాటర్ రోడ్లపై చేరడం కావచ్చు, అలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవాలి అనేది కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా హైదరాబాద్ నగరంలో వర్షము కురిసిన క్రమంలో పెద్ద ఎత్తున ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో రోడ్లపైకి రావడము, ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్ రూట్స్ని డైవర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు ఫేస్ చేయొద్దు అనేది ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు చాలా ప్లేసెస్లో ఇప్పుడైతే నెలకొన్నాయి. సో ఇంకా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసుల నుండి మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మొత్తము క్లియర్ కావాలి అంటే కాస్త సమయం పట్టే అవకాశం కూడా ఉంది అనేది అయితే అధికారులు చెప్తున్నారు. కానీ టోలీ చౌకి రూట్ని మాత్రం అవాయిడ్ చేయాలి. ఒకవేళ టోలీ చౌకి రూట్లో వెళ్ళాలి అనుకునేవారు ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరడము, రోడ్లపైన వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్న క్రమంలో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంది. ఎక్కడికక్కడ వేలాది వాహనాలన్నీ కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రూట్ని ఎంచుకోకుండా ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేస్తే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ఉండొచ్చు అనేది పోలీస్ అధికారులు, ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఇటు పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్ రూట్ కూడా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఆ రూట్స్లో కూడా ట్రావెల్ చేయడం మంచిది కాదు అని చెప్పడంతో పాటు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకి అనుసంధానంగా ఉండే రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరిన క్రమంలో వర్షపు నీరు కారణంగా కొంతవరకు రోడ్లు కనిపించని ప్లేసెస్ ఏదైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా వెహికల్ మూవ్మెంట్ అనేది స్లోగా ఉండడం కావచ్చు, వాహన రాకపోకలకి తీవ్రమైన అంతరాయం ఏర్పడడం కావచ్చు. చాలా క్లియర్గా చాలా ప్లేసెస్లో హైదరాబాద్ సంబంధించి కనబడుతుంది. మొత్తానికి ఫ్లైఓవర్లకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల పైన కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సాధారణంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఐటీ కారిడార్ సంబంధించి ఈవినింగ్ టైమ్స్లో కొంతవరకు రద్దీగా ఉంటుంది. సో ప్రస్తుతం వర్షము కొన్ని ప్రాంతాల్లో తగ్గిపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాహన రాకపోకలకు సంబంధించి మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. ఇటు రాయదుర్గం మాదాపూర్ సంబంధించిన రూట్లలో కూడా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడింది అనేది అధికారుల నుండి మనకు ఆఫ్ ద రికార్డ్ అందుతున్న సమాచారం. కానీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రక్రియ ఇటు రాయదుర్గము మాదాపూర్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కూడా చేస్తున్నట్లు సిటీలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ మీదుగా హైటెక్ సిటీ వెళ్ళే రూట్ సాధారణంగా ఈవినింగ్ వెళ్ళాలి. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు కూడా సాయంత్రం అయింది అంటే ఖచ్చితంగా దాన్ని ట్రాఫిక్ సంబంధించి పీక్ అవర్స్గా పరిగణిస్తారు. సో ఇప్పుడు కూడా పీక్ అవర్స్లోకి ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ 4 దాటింది కాబట్టి ఖచ్చితంగా సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షము ఒకేసారి కురిసి తగ్గిపోయింది కాబట్టి వాహనదారులందరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుందని అధికారులు భావిస్తున్న క్రమంలో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించిన అధికారులందరూ కూడా ఫీల్డ్ పైకి వచ్చిన పరిస్థితి. ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కడైతే స్లోగా ఉంటుందో అక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు అక్కడ కొన్ని డైవర్షన్స్ ఏర్పాటు చేయడమా లేదా ఆ ట్రాఫిక్ సంబంధించి మెయిన్ రోడ్డు మీదనే అందరూ వెళ్లకుండా ఇతరేతర కొన్ని రూట్స్ని వాళ్ళకి ఆల్టర్నేట్గా దాన్ని గైడ్ చేయడము. ఎందుకంటే ఒకే రూట్లో అన్ని వాహనాలు ఒకేసారి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అలాంటి ట్రాఫిక్ సమస్యలు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న పరిస్థితే రిపీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ రూట్స్ ఏమైనా ఉంటే అవి ఎంచుకోవాలి అనేది కూడా సిటీ ట్రాఫిక్ పోలీసులు అయితే ఒక అపీల్ చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా అనవసరంగా బయటికి రావద్దు, ఎందుకంటే వర్షం కురుస్తుంది, వర్షాకాలం కాబట్టి అనవసరంగా బయటికి రావద్దు, బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దు. ఖచ్చితంగా మెయిన్గా అంటే ఎమర్జెన్సీ అయితే అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలి. అనవసరంగా బయటకు వచ్చి ఇటు ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు పడడం కావచ్చు, లేకపోతే ఇతరేతర ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఎమర్జెన్సీ అయ్యి అత్యవసరం అయితేనే ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటేనే బయటికి రావాలి. అనవసరంగా బయటకు వచ్చి కొంతవరకు అధికారులకు కూడా ఇబ్బందులు కలిగించొద్దు అని అపీల్ చేస్తున్నారు. సో ప్రస్తుతం నగరంలో నెలకొన్న ట్రాఫిక్ జామ్ సంబంధించి మాత్రం ఇది ఇంకా 1 గంట పాటు కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 1 గంట తర్వాత పూర్తి స్థాయిలో మెయిన్ సెంటర్స్ అనుకోవచ్చు, సిగ్నల్స్ వద్ద ప్రస్తుతం ఏదైతే ట్రాఫిక్ కంజెషన్ కొనసాగుతుందో అది క్లియర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రిక.